నమస్కారం. మేము విజయ్ కుమార్ కంట. చాలా పర్యాయాలు ఎందుకో మౌనంగానే ఏదో ఒక మూల నిస్తేజంగాను నిర్లిప్తంగాను ఈ లోకంతో మనకేమీ పట్టనట్టుగా కూర్చుండిపోతాం. ఏదో ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏ చెరువు గట్టును, ఏ సముద్రం గట్టును, ఏ పొలం గట్టును, ఏ రోడ్డు పక్కన చెట్టు కింద బండరాయి మీదనో కూర్చుని మన గత అనుభవాలన్నిటినీ పునశ్చరణ చేసుకుంటాం. చాలా గుర్తుకొస్తాయి. మనతో కలిసి మెలిసి ఉన్నవాళ్ళు అనేక మంది మనల్ని వదిలి వెళ్ళిపోతారు. మనం అనుకుంటాం వాళ్ళకి చాలా ఉపయోగం చేసామని. వాళ్ళు అనుకుంటారు ఊరికే వీడు మనకు ఉపయోగపడ్డా, మనల్ని ఉపయోగించుకుని ఎంత ప్రయోజనం పొందాడా. చాలా కమ్యూనికేషన్ గ్యాప్స్, ఒత్తి పుణ్యానికి అలకలు. కొన్ని సందర్భాల్లో ఎందుకో ఒక వ్యత్యాసాన్ని, దూరాన్ని పెంచుకునే పరిస్థితులు ఏర్పడతాయి. సమాజంలో ఈ పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదయం సమయంలో చూడండి, అప్పుడే వికసిస్తున్నటువంటి మొగ్గను చూసినప్పుడు మనస్సు ఎంతగానో ఉల్లసిస్తుంది. అదిగో ఆ పక్కనే ఉన్నటువంటి పువ్వుపై తుమ్మెద వాలినప్పుడు చేతిలో ఏదైనా కర్ర కానీ రాయి కానీ ఉంటే తరిమేయాలనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ దృశ్యం ఆహ్లాదకరం అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏవి ఎందుకు జరుగుతాయో తెలియవు. నేను చెప్పే మాటలకి, చెప్పిన దృశ్యానికి పోలిక ఉండదని మీకు అనిపించినా ఇది నిజం. చాలా సందర్భాల్లో కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు, కొన్ని చూడకూడనివి చూస్తాం, కొన్ని వద్దనుకున్నవి చూస్తాం. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ఇతరులను విమర్శిస్తాం. ఇతరులు మనల్ని విమర్శిస్తే స్వీకరించలేము. ఒకవేళ మనని ఎవరైనా ఏదైనా అంటూ ఉంటే మన దగ్గర వాళ్ళని మనం ఆ విమర్శించే వాళ్ళని స్వాంతనపరిచి మనకి సానుకూలంగా చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళని శత్రువులుగా డిక్లేర్ చేస్తాం. అందుకని మనిషి తనని తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తే